వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ బజ్జీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా కేజీ క్యాప్సికమ్స్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ వరకు వామ్ తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ లెమన్ కూడా వేసేసుకుని ఈ 3 బాగా కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లో 2 కప్స్ వరకు శనగపిండి, అలాగే 1 కప్ వరకు బియ్యం పిండి వేసుకుని 2 బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని లాస్ట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న క్యాప్సికమ్ని వీడియోలో చూస్తున్నట్టుగా చుట్టూ ఘాట్లు పెట్టుకుని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న వామ్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. అలా అక్కడ ఉన్న క్యాప్సికమ్ మొత్తం కూడా అలా పెట్టేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి క్యాప్సికమ్ అనేది టేస్టీగా ఉంటుందండి. అలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్ని ఒక్కొక్కటిగా శనగపిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఓ ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, క్యాప్సికమ్ బజ్జీ రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.